మన దేశంలో నిత్యం లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం ఉంటుంది. గత కొన్నేళ్లుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలో కొనసాగుతుండటంతో వాహనదారులపై ఆర్థిక భారం పడుతోంది. ఒకవేళ స్వల్పంగా తగ్గినప్పటికీ మళ్లీ దానికి రెట్టింపు ధర పెరుగుతూనే ఉంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి పెట్రోల్ ధరలు కోతకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 90% పెట్రోల్ పంపులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడంతో ప్రైవేట్ రంగ కంపెనీలు ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹107 ఉండగా ₹95గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే వాహనదారులకు గుడ్ న్యూస్ వినబడేలా ఉంది. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయనే విషయంపై సూత్రప్రాయంగా వెల్లడించారు. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర $80కు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడాయిల్ ధర $70 నుండి $72 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర మంగళవారం $70 దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ దేశాలు భావిస్తుండగా ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.